నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జహరా పోలీసులు కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. జహరా పోలీసులు సుబియా, కబ్దు మరియు ఆల్ ముత్లా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించి కువైట్ లో అకామా లేకుండా అక్రమంగా నివసిస్తూ ఉన్న వివిధ దేశాలకు చెందిన 26 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ యొక్క తనిఖీలలో 40 ఏటీవీలను జప్తు చేశామని చెప్పి అవసరమైన అనుమతులు లేకుండా రోడ్లపైన తిరుగుతూ ఉన్నందుకు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే 5 మొబైల్ కిరాణా షాపులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే అరెస్టు చేసిన వారిలో చాలా మందికి అకామా లేదు, అలాగే కొంతమంది పారిపోయారు, అలాగే కొంతమంది దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు కూడా లేవని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అలాగే వీరందరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వీరికి ఫింగర్లు వేసి వీళ్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.